పూరా లోకల్. వైద్యం నారాయణ హరి అన్నారు. వైద్యాన్ని ఒక దేవుని సేవతో పోల్చిన సందర్భం. భారతదేశ వ్యాప్తంగా కూడా వైద్యునికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. వైద్య వృత్తికి ఒక విలువ ఉంది. వైట్ కాలర్ ఒక వృత్తిగా చెప్పబడుతున్న వైద్య వృత్తిలో గ్రామ స్థాయిలో ఉండే పిఎంపి ఆర్ఎంపీల వ్యవస్థ ప్రస్తుతం ప్రశ్నిస్తుంది. ఒక వైద్య వ్యవస్థనే ప్రశ్నిస్తున్న తరుణం ఏర్పడింది. చాలామంది కూడా ఆర్ఎంపీలు పిఎంపీల రూపంలో గ్రామాల్లో ప్రథమ చికిత్స అనే ఒక ముసుగులో ఇప్పటికే చాలా ప్రజలతోని చెలగాటమాడుతున్న సందర్భాలు బయటపడ్డాయి. అయితే వీరంతా కూడా ఆర్ఎంపీలు పిఎంపీలు డాక్టర్లకి కేవలం ప్రాథమిక చికిత్స చేసి అక్కడి నుంచి పేషెంట్లను వీళ్ళకు అనుసంధానం చేయాల్సిన ఒక వ్యవస్థ అది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఒక ముసుగు దాల్చి అక్రమ సంపాదనకు అక్రమార్జనకు అలవాటు పడి ప్రజల జీవితాలతో చెలగాటమడుతూ అర్హతకు మించి వైద్యం చేస్తూ వారికి ఉన్న ఏదైతే క్వాలిఫికేషన్తో దానికి మించి సబ్జెక్టు తెలియకుండా కూడా రకరకాల వైద్యాలన్నీ వాళ్ళే చేస్తున్నారు. చివరికి సర్జరీలు కూడా చేసే ఒక దుస్సాహసం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గ్రామీణ స్థాయిలో గ్రామాల్లో చేస్తున్న వైద్యాలపైన తెలంగాణకు సంబంధించిన మెడికల్ కౌన్సిల్ దృష్టి చాల్చింది. ఈ నేపథ్యంలో చాలామంది ఆర్ఎంపీల చేతిలో బలైతున్న సామాన్యులను పరిగణలోకి తీసుకొని వీరంతా కూడా రైడ్లు చేయడం ప్రారంభించారు. కరీంనగర్, ఇటు హుజరాబాదు, సిరిసిల్ల, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రైడ్లలో చాలామంది ఆర్ఎంపీ పిఎంపీలు ఈ ముసుగులో చేస్తున్న అక్రమ దందాను బయటపెట్టారు. ప్రస్తుతం మనతో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ రాజ్కుమార్ ఉన్నారు. వారిని అడుగుదాం. గత వారం రోజులుగా కూడా వీరు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక నాణ్యమైన ఒక వైద్య వృత్తిని వైద్యాన్ని చాలా ఎంతో పవిత్రంగా అందించాల్సిన సమయంలో ఇలాంటి లోటుపాట్లు జరుగుతున్నాయి. వీటిపైన ఏమంటారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఒక డాక్టర్గా, క్వాలిఫైడ్ డాక్టర్గా కూడా ఒక వ్యవస్థ ఉంది. చాలా చిన్నప్పటి నుంచి కూడా మీరు చూస్తుంటారు. తరతరాలుగా వస్తున్న ఒక ఆర్ఎంపీ వ్యవస్థ ఉంది. ప్రస్తుతం ఆర్ఎంపీ వ్యవస్థ ఎందుకు ఇలా తయారైంది? మీరు గత వారం రోజులుగా తనిఖీలు చేస్తున్నారు, రైడ్ చేస్తున్నారు. ఎన్నో అసలు ఆశ్చర్యకరమైన అబ్బురపరిచే అంతే చాలా విచిత్రమైన విషయాలను బయటపడుతున్నారో చెప్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు? అసలు ఏం జరుగుతుంది? ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ గత 3-4 నెలల నుంచి ఈ నకిలీ వైద్యుల మీద విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాము. ఆ తనిఖీలో మాకు విచిత్రమైన విషయాలు బయటకు వచ్చాయి. ఏదైతే ప్రాథమిక చికిత్సా కేంద్రం అని అక్కడ బోర్డులు పెట్టి వాళ్ళు డాక్టర్ అని పెట్టి ఇష్టమైన ప్రిస్క్రిప్షన్స్ రాసి ప్రజా ఆరోగ్యంతో ఆడుకుంటూ ప్రజలని ఆరోగ్యపరంగా దెబ్బతీయడంలో వాళ్ళు చాలా అది చేసి వాళ్ళు ఏంటంటే స్థాయికి మించి వైద్యం చేయడంలో చేస్తున్నారు. మేము ఈ మధ్య హుజరాబాద్ కానీ, సిరిసిల్ల కానీ, మొన్న జరిగిన ఇక్కడ కొదురుపాకలో కానీ అక్కడ మేము వెళ్ళి రైడ్స్ చేయడం జరిగింది. అక్కడ మాకు విచిత్రమైన విషయాలు బయటకు వచ్చాయి. వాళ్ళు యథావేచ్ఛగా యాంటీబయాటిక్స్ కానీ, స్టిరాయిడ్స్ కానీ, ఇంకా వేరే మత్తు ఇంజెక్షన్స్ కానీ, ఇంకా అబార్షన్ చేసేటివి కానీ, ఎంటీపీస్ కానీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. వారి దగ్గర ప్రాథమిక చికిత్స కేంద్రం అని పెట్టుకొని వాళ్ళు ఒక 4-5 బెడ్ హాస్పిటలే నడిపిస్తున్నారు. ప్రజలు ప్రాథమిక చికిత్స అని చెప్పి వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళు ఒక 3-4 రోజుల్లో ఇంజెక్షన్స్ పెట్టడం కానీ, సెలైన్స్ పెట్టడం కానీ, అచ్చిరాని వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు విస్తృతంగా మేము ఒక 3-4 నెలల నుంచి నకిలీ వైద్యుల మీద తనిఖీలు చేస్తున్నాము. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లాలో మేము హుజరాబాద్లో మొన్న కల్లకొట్టి కిషన్ రావు కంటి వైద్యశాల మీద కానీ, ఇంకొకటి మొన్న లింగాపూర్లో జరిగిన కోల మమత అనే ఒక పేషెంట్ చనిపోవడం వల్ల వాటి సుమోటోగా కేసెస్ తీసుకొని రైడ్స్ నిర్వహించడం జరిగింది. సో ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది ప్రాథమిక చికిత్సా కేంద్రం అని చెప్పేసి వాళ్ళ ఎటువంటి నిబంధనలు లేకుండా, ఎటువంటి విద్యార్హత లేకుండా 7th పాస్ అయిన వాళ్ళు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన దుకాణాలుగా కిరాణంలాగా ఓపెన్ చేసుకొని ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడడం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మాకు కొన్ని విచిత్రంగా మొన్న చూసాం. మనం లింగాపూర్ విలేజ్లో కోల మమత అనే మహిళా ఆర్ఎంపీ అచిరాని వైద్యం చేసి హైడోస్ స్టిరాయిడ్స్ ఇచ్చి పెరాలసిస్ పేషెంట్తో ఒక వారం రోజుల తర్వాత పేషెంట్ చనిపోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఖమ్మంలో ఒకటి మనం వెలుగులో చూసాం. ఏదైతే మొన్న సుంతి ఆపరేషన్ అంటాం, సుంతి ఆపరేషన్ చేసి
మర్మాంగమే కోసేసింది. అట్లా ఇంకా ఏంటంటే మొన్న ఇది చేతికి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల చేతి మొత్తం మనకు రక్త సరఫరా ఆగిపోయి రక్తాన్ని మొత్తం చేయి తీయడమే అయిపోయింది. సో ఇటువంటి పర్మనెంట్ డిసేబిలిటీ కానీ లేకపోతే వాళ్ళకు ఆరోగ్యపరంగా కానీ నష్టం జరగడంలో కానీ ఇంకోటి ఏంటంటే ఇటువంటి విద్యార్హత లేకుండా చేయడం వల్ల ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడినట్టు అవుతుంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇదంతా వ్యవస్థ నడుస్తున్నప్పుడు యంత్రాంగం, దీనికి సంబంధించిన యంత్రాంగం, ఒక మెడికల్ కౌన్సిల్ జోక్యమే కాకుండా జిల్లాకు సంబంధించి డిఎంఎండ్హెచ్ఓ కానీ లేకుంటే కన్సర్న్ అక్కడ ఉండే ఆ ఏరియా ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్స్ కానీ వీరంతా ఉంటారు కదా. మీరు రూములు పెట్టి ఇన్పేషెంట్లు పెట్టి ఆర్ఎంపీ వ్యవస్థ నడుస్తున్నారు కదా, దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఖచ్చితంగా ఇంతకుముందు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఈ రూల్స్ ఉన్నాయి. ఏదైతే మేము చేస్తున్నామో ఇది నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు, నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాల మేరకు మేము వర్క్ చేయడం జరుగుతుంది. ఏదైతే కొత్తగా తెలంగాణ స్టేట్ మెడికల్ బాడీ ఫామ్ అయిందో ఆ కౌన్సిల్లో మేము కొంచెం అగ్రెసివ్గా ఉండి 3-4 నెలల నుంచి ఒక 6 నెలల నుంచి తీవ్రంగా ఈ నకిలీ వైద్యుల్ని అరికట్టే ప్రయత్నంలో ఇప్పటివరకు మేము ఒక 100 కేసెస్ ఎఫ్ఐఆర్ చేశాము. కొందరిని చెంచల్గూడ జైలు కూడా పంపించడం జరిగింది, ఇంకొందరిని పోలీసులు రిమైండ్ చేయడం జరిగింది, ఇంకొంచెం ప్రాసెస్లో ఎఫ్ఐఆర్ కూడా చేస్తున్నాము. సో ఈ యంత్రాంగం మేము కూడా ఈ డిఎంఎండ్హెచ్ఓస్తో కానీ వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తున్నాం. మాది ఏంటంటే మేము ఎన్ఎంసీ చట్టం ప్రకారం మేము పోతా ఉంటే వీళ్ళు స్టేట్ మెడికల్ కౌన్సిల్ మేము స్టేట్ అథారిటీస్కి కూడా మేము కొన్ని చెప్పుకుంటూ సో మేము అందరం కలిసి ఈ నకిలీ వైద్యుల్ని అరికట్టడంలో మేము ప్రయత్నిస్తున్నాము. దీన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్తున్నాం. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆర్ఎంపీ వ్యవస్థ సంబంధించి ఒక స్పెషలైజేషన్ కోర్స్ ఉంటుంది. ప్రభుత్వం వీరికి ఒక ట్రైనింగ్ ఇచ్చి గ్రామాల్లో ప్రముఖంగా వైద్యం ప్రాథమిక చికిత్స అందేందుకు ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. దానికి ఏమైనా సర్టిఫికేట్ కోర్స్ కానీ వీళ్ళకు స్పెషల్ ట్రైనింగ్ కానీ ఇప్పుడు ఇస్తున్నారా, లేకుంటే ఇబ్బడిముబ్బడిగా ఎవరికి సంబంధించిన వారు ఒక రిజిస్ట్రేషన్ పెట్టుకొని వైద్యం పేరుతోనే గ్రామాల్లో ప్రజలతో చెలగాటపడుతున్న పరిస్థితి అనుకోవచ్చు? ఏదైతే మీరు అడిగినట్టు 2009లో ఈ ఆర్ఎంపీ వ్యవస్థ ఏదైతే మనం పారామెడికల్ కోర్స్ అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అది అప్పుడు మేము చెప్పినప్పుడు ఏంటంటే లెక్కల ప్రకారం 9,000 మంది ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ నంబర్ అనేది యథాచ్ఛగా పెరిగిపోయింది. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పర్మిషన్ పెట్టడము, రిజిస్ట్రేషన్స్ అని ఒక కోర్స్ అని లెక్క చేయడము, వాళ్ళ సంఖ్య ఇప్పుడు 70,000 వరకు చేరిపోయింది. మనం ఇప్పుడు అంచనా ఏంటంటే 70,000 నుంచి 80,000 వరకు క్వాక్స్ ఎవరైతే నకిలీ వైద్యులు ఇక్కడ మనము తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్నారని గ్రహిస్తున్నాము. సో వీళ్ళకి మేము ఇంతకుముందు కూడా ప్రభుత్వానికి కూడా ఆర్టీఏ వేయడం జరిగింది. 2021లో 2022లో కూడా మేము హెచ్ఆర్డీఏ తరఫున కూడా మేము ఆర్టీఏ వేయడం జరిగింది. అప్పుడు మాకు వచ్చిన స్పందన ఏంటంటే గవర్నమెంట్ ఇటువంటి జీవోస్ కానీ అటువంటి కానీ ఏం ఇంప్లిమెంట్ చేయలేదు, అవి రిలీజ్ చేయలేదు అనే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎటువంటి కోర్సెస్ కానీ ఇటువంటి వర్క్ ప్రాక్టీస్ చేయమని చెప్పింది అయితే లేదు, దాఖలు లేదు. జనరల్ ఒక టాక్ కూడా ఉంది, ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్సు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఆర్ఎంపీల ప్రోద్బలంతోనే పేషెంట్లు అక్కడ రావడం జరుగుతుంది, వాళ్ళ కమిషన్ దొరుకుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అంతా కూడా పెరిగిపోయింది. సమాజంలో ఒక మీ మీద ఒక ఆరోపణ కూడా ఉంది. దీన్ని ఎలా తీసుకుంటారు? రానున్న రోజుల్లో ఇలాంటి ఆరోపణ ఎలా కంట్రోల్ చేస్తారు? ఖచ్చితంగా ఎటువంటి ఏమైనా ప్రూవ్ అయినాయి వేరే వరాలు ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నారంటే మాత్రం తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఖచ్చితంగా వారిపై కూడా చర్యలు తీసుకుంటుంది. మేము కూడా చెప్తున్నాం, క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ లేకపోతే ఇంకెవరు కానీ ఇటువంటి సిస్టమ్ని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే వీళ్ళు ప్రజల ఆరోగ్యంతో వాళ్ళు చెలగాటం ఆడుతున్నారు. మీరు అన్నట్టు కమిషన్స్ కానీ అట్లాంటివి కానీ కూడా మొన్న ఒకటి మంచిర్యాలలో కూడా చూసాము. మంచిర్యాలలో ఆర్థోపెడిక్ అసోసియేషన్ కూడా ఏ ఆర్ఎంపీకి కానీ ఏ డాక్టర్ కానీ రిఫరల్ తీయద్దు అనే సిస్టమ్తో వాటి బోర్డు పెట్టేసుకొని కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా హర్షణీయం. ఇటువంటి వ్యవస్థని ఇంకా ఎంకరేజ్ చేసి ఆర్ఎంపీ వ్యవస్థ అంటే ఈ నకిలీ వ్యవస్థని కానీ ఎంకరేజ్ చేయకుండా రిఫరల్ సిస్టమ్ అనేది మాకు ఎవరైనా పట్టుబడితే మాత్రం మేము హాస్పిటల్స్ మీద కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. జనరల్గా ఆర్ఎంపీ వ్యవస్థ మీద ఒక కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది. వీరు ఏ స్థాయి వరకు చికిత్స చేయొచ్చు? మామూలుగా అంటువ్యాధులు వచ్చినప్పుడు డయేరియా, మలేరియా, ఇంకా ఎలాంటి విషజ్వరాలు పూర్తి స్థాయిలో వ్యాపించినప్పుడు ప్రాథమిక చికిత్స కోసం వీళ్ళు గ్రామీణ స్థాయిలో అందుబాటులో ఉంటారు. అందరూ కూడా జిల్లా కేంద్రాలకు కానీ కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చే అవకాశం లేదు కదా. మీరు నిజంగానే క్వాలిఫైడ్ చాలా ఏళ్ళకి ప్రాక్టీస్ చేస్తూ అనుభవం ఉన్న ఆర్ఎంపీలకు మీరు ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు? దీనికి ప్రాథమిక చికిత్స చేయడానికి అనుభవం ఏమీ అవసరం లేదు.
ఒకటి ఏంటంటే వాళ్ళకి ఈ ప్రాథమిక చికిత్స అనేది ఎవరైనా కూడా చేయొచ్చు, ఎవరైతే పారామెడిక్స్ కానీ నర్స్ కానీ అట్లాంటివి కానీ చేయొచ్చు. కాకపోతే వారి స్థాయి మించి చేయడం వల్లనే మనకి ఇవన్నీ అనర్థాలు జరుగుతున్నాయి. ప్రాథమిక చికిత్స అనగా ఏమైనా దెబ్బ తాకింది అనుకుంటే జస్ట్ అట్లా డ్రెస్సింగ్ చేయడం కానీ, లేకపోతే చిన్న ఏమైనా లేకపోతే ఏదైనా బీపీ చూడడం కానీ అంతవరకే చేసి వాళ్ళు వెంటనే అక్కడ పక్కకున్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏరియా హాస్పిటల్ కానీ పంపించడం చేస్తే మనకు ఇటువంటి కాకుండా జరుగుతాయి. కాకపోతే వీళ్ళు స్థాయిని మించి అక్కడే ఆపరేషన్ థియేటర్ లెక్క తీసుకొని బెడ్స్ వేసి వితౌట్ ఎనీ పర్మిషన్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కు పర్మిషన్, ఏ పర్మిషన్ లేకుండా ఒక 2 బోర్డులు పెట్టుకొని వాళ్ళ 2-3 రోజులను కూడా అడ్మిట్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి మాకు తెలిసింది ఏంటంటే మేము పోతుంటే వాళ్ళకు 4-5 డ్రగ్స్ మాకు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. ఒక జెంటామైసిన్ అనే డ్రగ్ దొరుకుతుంది, ఒకటి డెక్సామెథాజోన్ అనే డ్రగ్ దొరుకుతుంది, ఇంకోటి లిగ్నోకేన్ ఇంజెక్షన్. సో అందరు ఇవే ఇంజెక్షన్స్, ట్రీట్మెంట్ అంటే ఇవే ఉంటాయి. ఎందుకంటే పేషెంట్ కూడా వెంటనే స్టీరాయిడ్స్ చేయడంగానే తన జ్వరం తగ్గడం కానీ అట్లాంటివి కానీ ఉండడం వల్ల వాళ్ళ దగ్గరికి ఎక్కువ అలవాటు పడినట్టు మాకు అనిపిస్తున్నది. అంటే మీరు లీగల్గా ఇలాంటి మెడిసిన్ ఆ క్లినిక్లో క్యారీ చేయవచ్చా, లేకుంటే ఈ డ్రగ్ కంట్రోల్ ఏం చేస్తుంది? 100% ఇటువంటి వాళ్ళు క్యారీ చేయడానికి ఏం లేదు. మేము కూడా డ్రగ్ కంట్రోల్ అథారిటీతో కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ ఏజెన్సీ నుంచి వచ్చాయి అనే కోణంలో కూడా మేము ఆలోచిస్తున్నాము. ఖచ్చితంగా మేము డ్రగ్ కంట్రోల్ అథారిటీతో కలిసి పనిచేసి వాళ్ళకి ఇంకా ఏమైనా యాక్ట్ ఉంది అనుకుంటే వాళ్ళ మీద కూడా మేము కేసు బుక్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వాడే ఇంజెక్షన్స్ కానీ లేకపోతే సూదులు కానీ అవి కానీ అది పొల్యూషన్ కంట్రోల్ పరంగా కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డిస్పోజల్ ఆఫ్ వేస్ట్, మెడికల్ వేస్ట్ అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల మనకు పొల్యూషన్ కంట్రోల్ కూడా తప్పి మనకి ఏంటంటే ఇంకా అంటురోగులు పెరిగే ఆస్కారం ఎక్కువ ఉంది. సో మేము మొన్న దీని గురించే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళతో కూడా చర్చించాము. ఇటువంటి పొల్యూషన్ అటువంటి ఏమన్నా వాళ్ళు హద్దు దాటి చేస్తే మాత్రం ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ యాక్ట్ కింద కూడా కేసెస్ బుక్ చేస్తామన్నారు. సో ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఇటువంటి అర్హత లేని వైద్యులు ఇటువంటి చేయడంతో మేము చాలా దీని కింద మనం ఎన్ఎంసీ యాక్ట్ 3454 కింద కానీ లేకపోతే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద కానీ ఈపీ యాక్ట్ కింద కానీ మేము కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. తీవ్రమైన శిక్ష అయితే మాత్రం దీనికి ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతంకున్న 3454 యాక్ట్ ప్రకారం కింద అయితే 1 year జైలు శిక్ష కానీ 5 lakhs ఫైన్ ఉంది. ఇంకా వీటిని ఎక్స్టెండ్ చేసే దానిలో ఇంకా మనము నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆలోచిస్తున్నది. ఎమర్జెన్సీగా అవసరానికి కొంతమంది ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మీలాంటి క్వాలిఫైడ్ డాక్టర్లు ఇచ్చే సలహా ఏంది? ఆర్ఎంపీల దగ్గర ఇంతవరకు వైద్యం తీసుకొని మళ్ళీ క్వాలిఫైడ్ డాక్టర్కి రావాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మేము సామాన్య ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇటువంటి నకిలీ వైద్యుల వల్ల ఆరోగ్యపరంగా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే పేద ప్రజలే. సో వారికి మేము చెప్పేది ఏంటంటే మీకు ఇనిషియల్గా ఏమైనా ప్రాబ్లం ఉంది అంటుంటే దగ్గరున్న పిహెచ్సికి వెళ్ళండి. ఏమైనా జ్వరం కానీ అట్లాంటివి కానీ చిన్నగా ఉంటాయి. ఎమర్జెన్సీ ఉంటే మాత్రం మనకి ఇప్పుడు అన్ని అంటే రిమోట్ ప్లేస్లో కూడా మెడికల్ కాలేజెస్ అయ్యాయి. సో నాట్ లెస్ దెన్ 1 hour to 2 hours ట్రావెల్ ఉంటుంది కాబట్టి మీరు ఒక 1-2 hours ట్రావెల్ చేసి దగ్గరున్న మెడికల్ కాలేజ్ కానీ ఏరియా హాస్పిటల్ కానీ చూస్ చేసుకుంటే మీకు ఇంకా అక్కడ ఏమన్నా ఇంకా వేరే ఏమన్నా కావాలన్నా కూడా మీకు అందులో అవైలబిలిటీ ఉంటాయి. సో మీరు వీటి తొందరపడి తొందరగా స్టిరాయిడ్స్ ఇచ్చి తగ్గుతుంది కదా అని చెప్పి వాళ్ళకి అలవాటు పడి మీరు ప్రతిసారి వెళ్ళడం వల్ల మీ ఆరోగ్యం అనేది లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఎందుకు మేము చూసాము ఇట్లా ఏంటంటే ఇష్టమైన యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం వల్ల కిడ్నీ సంబంధిత బాధితులు చాలామంది పెరిగిపోయారు. సో మేము ఒకటే చెప్తున్నాం ప్రజలకి, మేము ఏంటంటే ప్రజా ఆరోగ్యం పరిరక్షణలో భాగంగా వాళ్ళను దగ్గరున్న క్వాలిఫైడ్ డాక్టర్ సంప్రదించండి ఫర్ ఎనీ ఓపీ బేసిస్. కానీ ఎమర్జెన్సీలో మీరు దగ్గరున్న ఏరియా హాస్పిటల్ కానీ ఇంకా అక్కడికి వెళ్తే మీకు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉచిత అంబులెన్సులు కూడా పెడుతున్నారు. సో మీరు ప్రభుత్వం ఇచ్చే వైద్యాన్ని అందుకోండి, మీ ఆరోగ్యం అనవసరంగా పాడు చేసుకోకండి. ఈవెన్ ఈ నకిలీ వైద్యుల వల్ల ఏంటంటే మనకు ప్రాణాల మీదకి వస్తున్నాయి. ఇప్పుడు మీకు చెప్పినట్టు చాలా ఇన్సిడెంట్స్ కూడా అయినాయి. సో ఇవన్నీ ఇన్సిడెంట్ ప్రివెంట్ చేయడానికి మేము ప్రజలను ఒకటే కోరుతున్నాము, మీరు నకిలీ వైద్యుల దగ్గర వెళ్ళి మీ ప్రాణాలను ఖరాబ్ చేసుకోకండి, దాంట్లో ఇబ్బంది పడకండి. వెంబడిగా పెరిగిపోయిన ఆర్ఎంపీ వ్యవస్థతో ఇప్పటివరకు మనం చూసాం. ప్రధానంగా ప్రజలకు అవగాహన లేకుండా వైద్యం చేస్తున్న కన్సర్న్ ఆర్ఎంపీ పిఎంపీలకు మొత్తానికి ఆ వైద్యం అనేది మాత్రం ఒక సామాన్యుని పాలట శాపంగా మారిందని చెప్పచ్చు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఏదైతే ఈ రైడ్స్ వల్ల చాలా కొత్త విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. దీనిపైన ఇప్పటికే వీరితో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు చేస్తున్న పోరాటంలోనూ జిల్లా యంత్రాంగము
అలాగే సంబంధిత అధికారులంతా కూడా స్పందించి ఇలాంటి వ్యవస్థను పూర్తిగా నిలిపేయాలని మనము కోరుకుందాం. దీంతోపాటు ప్రజలు కూడా వైద్యం కోసం వెళ్ళే ముందు మన అవసరానికి కాకుండా అక్కడ ఉన్న డాక్టర్ నిజంగా సరైన వైద్యం చేస్తాడా లేదా, ఒకవేళ అక్కడ లేకుంటే సంబంధిత హాస్పిటల్కి వెళ్ళేందుకు సాహసం చూపాలే తప్ప మన అవసరం కోసం క్వాలిఫైడ్ కానీ అర్హత లేని వైద్యము చేతగాని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, చూస్తూనే ఉండండి పురా లోకల్ న్యూస్.